16వ பாசுரம். ஆண்டாள் திருவடிகளே சரணம். நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே, கொடித்தோன்றும் தோரணவாசல் காப்பானே, மணிக்கதவம் தாழ் திறவாய் ஆய சிறுமீரோ முக்கு, அரை பறை மாயன் மணிவண்ணன் நென்னலேவாய் நெருந்தான், தூயோமாய வந்தோம் தூயிலஜப்பாடுவான், வாயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா, நீ நேச நிலை கதவம் நீக்கேலோர் ఎంబావాయ్. ఆండాళ్ తిరుడిగలే శరణం. 16వ పాసురం వివరణ. ఈనాడు గోపికలందరూ నందగోప భవనానికి చేరారు. మనము భగవంతుని పొందడానికి ముందుగా సత్పురుషులతో సహవాసము చేయాలి, సత్పురుషులతో మాట్లాడాలి. ఎలాగైతే లౌకిక విషయములతో పరిచయము బాహ్యమైన విషయముల యందు రుచిని కలిగిస్తుందో, ఆంతరమైన భగవత్ విషయాన్ని ఎరిగిన పెద్దలతో సహవాసము అందులో రుచి కలిగిస్తుంది. ఏ వాసన గల వస్తువుతో చేరిస్తే ఆ వాసనే అంటినట్లు భగవత్ వాసన గల వారితో పరిచయం ఏర్పడింది. ఈ 10 రోజుల నుండి 10 రోజుల నుండి అందరినీ మేల్కొలిపారు. మేల్కొలిపి ఒక్కొక్కరి నుండి ఒక్కొక్క గుణాన్ని స్వీకరించారు. ఇప్పుడు ఒక గురువు దగ్గరకు వెళ్ళాలి అనే కోరిక కలిగింది. ఆ గురువు ఉండే భవనమే నందగోప భవనము. నందగోపుడే గురువని, ఆయన భవనమే మంత్రమని, ఆ భవనములోనే స్వామి ఉన్నాడనే భావనతో దానిని మన పిల్లలు చేరారు. ఆ నందగోపుడు నాయకుడు, నడిపించువాడు. ఎవరిని కేవలం సంసార మార్గంలో ఉండి పొందవలసిన దానిని పొందలేక మానవ జీవితాన్ని వ్యర్థం చేసుకుని దారి తప్పి సంచరిస్తూ ఉన్న వారికి దారి చూపి చేర్చేవాడెవడో వాడే నాయకుడు. అట్టి నాయకుడైన నందగోపుని యొక్క భవనానికి వచ్చారు. లోపలకు వెళ్ళారు. ద్వారం దగ్గర నిలబడి ఉన్నారు. కొడితోండ్రం తోరణవాసల్ కాప్పాన్ అంటారు. జెండాతో ప్రకాశిస్తోందట ఆ భవనము. ఎందుకు వీరి భవనానికి జెండా? కృష్ణ భగవానుడు కొంచెం ధూర్తుడు. ఆ ధూర్తత చేత తన తండ్రిని మోసగించి ఇతరులకెవరికీ లేని వైలక్షణ్యము తమ భవనానికి ఉండాలని ఒక జెండా కట్టించాడట. అర్ధరాత్రి వేళ ఎవరైనా పడతులు తనను పొందడానికి వస్తే తన ఇంటి గుర్తు తెలియాలని జెండా కట్టించాడు అని చమత్కరిస్తుంటారు. కాదు, ఆ జెండాయే నమః శబ్దం. నమః నమః అనే శబ్దం మనకు ముందుగా మనసు లోపల తోచాలి. అది తోస్తే నేను కాదు, నాకు కాదు, నా కొరకు కాదు అనే భావన కొలుకుతుంది. అది ప్రకాశించాలి ఆ ద్వారము మీద. ఆ ద్వారమే లోపలకు ప్రవేశించే మంత్రము. ఆ మంత్రములో ముఖ్యముగా ప్రకాశించేది నమః. ఆ నమః శబ్దం యొక్క అర్థం భాషించేటటువంటి ఆ తోరణ ద్వారం వద్ద నిలబడి కాపలా కాస్తున్నాడు ఒక మహానుభావుడు. ఆయనను పిలిచి, అయ్యా, ఆ మణి కవాటపు గడియ తీయి అని ప్రార్థించారు. భగవానుడు ఎంత కాలము నుండో మన హృదయములలో నిద్రించి ఉన్నాడు. మనము గుర్తించలేదు. స్వామి దగ్గరకు ఒక్కసారి చేరలేదు. స్వామి నిద్రిస్తున్నప్పుడు ఎంత అందంగా ఉన్నాడో దర్శించలేదు. ఒక్కసారి దర్శించాలి. అందుకని భవనములోనికి వెళ్ళాలి. దానికి కావలసినది ద్వారపాలకుని అనుమతి. ఆయన అడ్డగించడానికి కొంచెం ప్రయత్నిస్తూ ఉంటే, వద్దు వద్దు, అడ్డగించకు అన్నారు. మీరే తలుపులు తోసుకుని వెళ్ళండి అన్నాడు ద్వారపాలకుడు. కాదు కాదు, మేము తోసుకుని వెళ్ళకూడదు, నీవే తెరు అన్నారు. మన అహంకార మమకారములు మనమే తొలగించుకునే సాధన చేయగలవారము కాము. అవి మనలో తొలగవు. తొలగించుకునే ప్రయత్నం చేస్తే మరింత విపరీత మార్గములో ప్రవర్తిస్తాయి. కాబట్టి నీవే నీ చేతితో ఆ ద్వారములను వెనుకకు నెట్టి మాకు లోపలకు వెళ్ళడానికి మార్గము ఇవ్వవలసినదని నీవే లోపలికి తోయు అన్నారు. మనం భగవంతుని దర్శనం చేయడానికి ప్రతిబంధకం మన అహంకారమే అంటే శరీరమే నేను అనే భావం. దీనిని తొలగించవలసినది మహాపురుషుల యొక్క జ్ఞానం అనే హస్తం. ఆ హస్తముతో వారు తోస్తే అహంకారము లోపలకు వెళ్ళి ఈ అహం శరీరము కాక ఆ లోపలున్న భగవానుడే నేను అనే భావం కలుగుతుంది. అది కలగాలి. అందుచేత నీవు మాకు లోపలికి ప్రవేశం కల్పించవలసినదని భవనపాలకుని ద్వారపాలకుని ప్రార్థించారు. అప్పుడు ద్వారపాలకుడు తలుపు తీయగా గోపికలు లోనికి చేరారు. లోపల 4 మంచములు. మొదటి మంచము మీద నందగోపాలుడు, రెండవ మంచము మీద యశోదాదేవి, మూడవ మంచము మీద కృష్ణ భగవానుడు, 4వ మంచము మీద బలరాముడు ఉన్నారు. ఈ సన్నివేశాన్ని దర్శించారు.
నలుగురిని లేపుతున్నారు.